హలో మై డియర్ అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాళ్ళ. మీరు కనుక ఈఏపీ సెట్ 2027కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ వీడియో మాత్రం ఎస్పెషల్గా నీకోసమే మై డియర్. సో రీసెంట్గా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి సార్ కంప్లీట్గా సిలబస్ అనేది చేంజ్ అవుతుంది అండ్ మీదే ఫస్ట్ బ్యాచ్ అనమాట ఈ న్యూ సిలబస్తో ఈఏపీ సెట్ ఎగ్జామ్ రాయబోయేది. సో చాలా మందికి అయితే ఒక కన్ఫ్యూజన్ వచ్చే ఉంటుంది ఈ పాటికి, సార్ సిలబస్ ఎలా ఉండబోతుంది, వెయిటేజ్ ఎలా ఉండబోతుంది, మరి మనం అంతకుముందున్న ప్యాటర్నే ఉంటుందా లేదా ఏమైనా చేంజెస్ అనేవి ఉంటాయా? సో ఇవన్నీ కన్ఫ్యూజన్స్ అయితే మీలో చాలా మందికి ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఉన్న అప్డేట్స్ వరకు అయితే ఇప్పటిదాకా మనకు గవర్నమెంట్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి అయితే ప్యాటర్న్లో అయితే ఏ చేంజెస్ అనేవి లేవు నాన్న. కాబట్టి ఓల్డ్ ప్యాటర్న్ బేస్ మీద మనకు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. సో ఈ వీడియో నువ్వు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడు, నీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఎస్పెషల్గా మ్యాథ్స్లో వెయిటేజ్ ఎలా ఉండబోతుంది, నువ్వు ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి అండ్ ఇందులో కొత్తగా యాడ్ అయిన చాప్టర్స్ ఏమున్నాయి. సో పాతగా మనం చూసుకున్నట్లయితే ఓల్డ్ సిలబస్లో ఏ చాప్టర్స్ ఉన్నాయి, ఓల్డ్ చాప్టర్స్ నుంచి డిలీట్ అయినవి ఏంటి, ఓల్డ్ సిలబస్లో నుంచి మనకు డిలీట్ అయినవి ఏంటి, యాడ్ అయినవి ఏంటి, అన్నీ కూడా నీకు ఇందులో నేను ఫుల్గా క్లారిటీ ఇచ్చేస్తాను. సో దట్ నీకు కూడా ఒక ఐడియా వస్తుంది నువ్వు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. సో ఇక మనం మన ఈ సెషన్ డిస్కషన్స్లోకి వచ్చేస్తే కనుక ప్యాటర్న్ ఈజ్ సింపుల్ మై డియర్. మనకు ఓవరాల్గా ఎగ్జామ్స్లో 160 మార్క్స్ ఉంటాయి. 160 మార్క్స్ వచ్చేసరికి మనకు మ్యాథ్స్లో 80, ఫిజిక్స్లో 40, కెమిస్ట్రీలో 40 ఉండబోతున్నాయి. అండ్ వాటితో పాటే మనకు ఎగ్జామ్ అనేది 3 లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది. తెలుగు, ఉర్దూ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మనకు ఈ ఎగ్జామ్స్ అనేవి ఆన్లైన్ మోడ్లో కండక్ట్ చేస్తున్నారు నాన్న. యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా జరిగింది అయితే మనకు ఆన్లైన్ మోడ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది, అంటే డిజిటల్ మోడ్లోనే. సో ఇప్పుడు మన టార్గెట్ బేస్డ్ ఆన్ రీసెంట్ ట్రెండ్స్ 2025 ట్రెండ్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనీసంలో కనీసం మనకు 80 మార్క్స్ వచ్చేస్తే మన ర్యాంక్ అనేది బిలో 10,000 ఉండబోతుంది. సో మరి ఈ 80 మార్క్స్ రావాలంటే మినిమం మనం ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఎంత కాదనుకున్నా మినిమం మనం మ్యాథ్స్లో 40 స్కోర్ చేద్దాం, ఫిజిక్స్లో ఒక 20 స్కోర్ చేద్దాం, కెమిస్ట్రీలో ఒక 20 నాన్న మినిమం స్కోరింగ్ ఇది. సో మినిమం స్కోరింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మీకు 80 మార్క్స్ అనేవి మినిమం టు మినిమం మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. యాజ్ పర్ ద ఓల్డ్ ప్యాటర్న్ ఇప్పటిదాకా ఉన్న ప్యాటర్న్స్లో అయితే మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఇకపోతే మ్యాథ్స్ వెయిటేజ్ విషయానికి వచ్చేస్తే మై డియర్, ఇప్పుడు మనం కొత్త చాప్టర్స్ ఏంటి, పాత చాప్టర్స్ ఏంటి, ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మీరు వెయిటేజ్ పరంగా చూసుకున్నట్లయితే వీ హ్యావ్ సెట్స్. ఇది కంప్లీట్లీ న్యూ చాప్టర్ మై డియర్. మన దగ్గర ఉన్నటువంటి సెట్స్ ఇది కూడా మీకు కంప్లీట్గా న్యూ చాప్టర్ నానా. సెట్స్ ఒకటి న్యూ చాప్టరు. రిలేషన్స్ మనకు కొత్తగా యాడ్ అయ్యాయి, మనకు సెట్స్ రిలేషన్స్ అనేవి కొత్తగా యాడ్ అయ్యాయి. లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ కూడా మనకు కొత్తగా యాడ్ అవ్వడం జరిగింది. దాంతోపాటు సీక్వెన్స్ అండ్ సిరీస్ కూడా మనకు కొత్తగా యాడ్ అయింది ఇది. అండ్ మనం ఇంకా ముందుకెళ్ళి చూసుకున్నట్లయితే ఇందులో నుంచి మనకు లాస్ట్లో లీనియర్ ప్రోగ్రామింగ్ కూడా మనకు కొత్తగా యాడ్ అయింది. సో ఈ చాప్టర్స్ వచ్చేసరికి మనకు కొత్తగా యాడ్ అయినటువంటి చాప్టర్స్. ఓల్డ్ సిలబస్తో పోల్చుకుంటే కొత్త సిలబస్లో యాడ్ అయినటువంటి చాప్టర్స్ ఇవి. సార్ మరి డిలీట్ అయినవి ఏంటి సార్ అంటే ఇండివిజువల్గా మనం చాప్టర్స్ పరంగా మాట్లాడుకుంటే ట్రిగానోమెట్రీ నుంచి ట్రిగానోమెట్రిక్ ఈక్వేషన్స్ లేదు, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ లేదు, 2 చాప్టర్స్ ట్రిగానోమెట్రీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ మిగతా వాటిల్లో మన కొన్ని డిలీట్ అయ్యాయి. అంటే ఇప్పుడు సర్కిల్స్ నుంచి మనం మాట్లాడుకుంటే టాంజెంట్స్ వీటి గురించి మనకి ఎక్కువగా అడగడం లేదు. సో కానిక్ సెక్షన్స్లో ఇవి కొన్ని పార్ట్స్ అనేవి డిలీట్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా నేను ఓల్డ్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని ఇగో ఈ వెయిటేజ్ ఉండవచ్చు అనేది నేను మీకు ఐడియా కోసం ఇస్తున్నాను. అండ్ ఇందులో మీరు ఎక్కువగా ఫోకస్ చేసుకోవాలని చాప్టర్స్ ఏంటి అన్నీ కూడా నేను డీటెయిల్గా చెప్తాను, కాబట్టి ఒకసారి జాగ్రత్తగా విను. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇందులో సెట్స్కి వీఆర్ ఎక్స్పెక్టింగ్ 3 క్వశ్చన్స్, అంటే 3 మార్క్స్ ఇందులో నుంచి రావచ్చు. ఎందుకంటే సెట్స్ అండ్ రిలేషన్స్ అనేవి వన్ ఆఫ్ ది హై వెయిటెడ్ చాప్టర్స్ ఇన్ జేఈ ఆల్సో. మనకు జేఈలో కూడా కనిపిస్తూనే ఉంటాయి అనమాట ఇవి. సో సెట్స్ నుంచి నేను 3 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రిలేషన్ అండ్ ఫంక్షన్స్ కూడా ఎలాగూ పాతదే, ఎక్స్పెక్టెడ్ ఉంది 6 మార్క్స్. ట్రిగానోమెట్రిక్ ఫంక్షన్స్ అంతకుముందు మనకు ఓల్డ్ సిలబస్ ప్రకారం 11 ఉండే ట్రిగానోమెట్రీలో, బట్ అన్ని డిలీట్ అవ్వడం వల్ల నేను 6 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి అండ్ క్వాడ్రాటిక్ నుంచి మనం 3 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ న్యూ చాప్టర్ ఎక్స్పెక్టింగ్ 2 మార్క్స్. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ బైనామియల్ థీరం సీక్వెన్స్ అండ్ సిరీస్ కొత్త చాప్టర్ మై డియర్ ఎక్స్పెక్టింగ్ 3 మార్క్స్, వన్ ఆఫ్ ది హై వెయిటెడ్ ఇది. అండ్ ఇదే విధంగా చూసుకున్నట్లయితే ప్రతి చాప్టర్ కానిక్ సెక్షన్ అన్న విచ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ 4 డిఫరెంట్ చాప్టర్స్. ఇందులో ఒకటి సర్కిల్స్ వస్తుంది మనకి ఇందులో కానిక్ సెక్షన్ అంటే, నెక్స్ట్ వన్ మీకు పారాబోలా వచ్చేస్తుంది ఇందులోనే, అండ్ ఎలిప్స్ వస్తుంది, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వన్ హైపర్బోలా కూడా మీకు కానిక్ సెక్షన్లోనే వచ్చేస్తుంది. సో ఈ 4 చాప్టర్లు కలిపి వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 6 మార్క్స్. అంటే నేను ఇండివిజువల్గా మనం చూసుకున్నట్లయితే నాన్న సర్కిల్స్ నుంచి 2, పారాబోలా నుంచి 2, ఎలిప్స్ నుంచి 1, హైపర్బోలా నుంచి 1. సో టోటల్ నేను ఇలాగా 6 క్వశ్చన్స్ అనేవి డివైడ్ చేయడం జరిగింది ఇందులో.
దెన్ వీ హ్యావ్ 3D జామెట్రీ, లిమిట్స్ అండ్ డెరివేటివ్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, ఇన్వర్స్ ట్రిగానోమెట్రిక్ ఫంక్షన్స్, మ్యాట్రైసెస్ అండ్ డిటర్మినెంట్స్ రెండు కలిపి మనకు 5 మార్క్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. అండ్ అదేవిధంగా కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, ఇందులో కూడా మనకు సిలబస్ అనేది రెడ్యూస్ అవ్వడం జరిగింది నాన్న. అందుకని చెప్పేసి ఓవరాల్గా పాత సిలబస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇందులో మీకు 6 మార్క్స్ ఉండేవి, బట్ డ్యూ టు రెడ్యూస్డ్ సిలబస్ రెడ్యూస్ అయింది కాబట్టి టాంజెంట్స్ అండ్ నార్మల్స్ అనే టాపిక్ ఇందులో నుంచి అవైలబిలిటీగా లేదు. అది మనం తీసేసుకుంటే ఓన్లీ 4 మార్క్స్ నాన్న. ఇంటిగ్రేషన్ 6 మార్క్స్, కంప్లీట్ డిఫైనెట్ అండ్ మనకి ఇండిఫైనెట్ ఇంటిగ్రల్స్ రెండు కలిపి 6 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. అప్లికేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ అంటే ఏరియా అండర్ ది కర్వ్ అని ఉండేది ఓల్డ్ సిలబస్ ప్రకారం 2 మార్క్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి 2 మార్క్స్, వెక్టార్స్ యాజ్ యూజువల్ 6 మార్క్స్, అండ్ ఎల్పిపి కొత్తది అనేది ఇందులో నుంచి మనం 2 మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. సార్ మరి సిలబస్ చేంజ్ అయింది కదా సార్, నాకు వీటికి సంబంధించినటువంటి బెస్ట్ బుక్స్ ఏంటి, నేను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, వాట్ ఈజ్ మై స్ట్రాటజీ అంటే చూడండి అన్న, ఇక్కడ ఏదైతే నేను మీకు గ్రీన్ కలర్ స్టార్స్ మీకు ఏదైతే కనిపిస్తా ఉన్నాయో, యూ కెన్ సీ సమ్ గ్రీన్ కలర్ స్టార్స్, ఇవి మీకు హై వెయిటెడ్ చాప్టర్స్ అనమాట. సో ఫస్ట్ మర్చిపోకుండా అయితే ఎట్ ఎనీ కాస్ట్ మీరు మీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా ఫస్ట్ ఈ గ్రీన్ కలర్ ఉన్నటువంటి స్టార్స్ని బాగా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఈ గ్రీన్ కలర్ స్టార్ పెట్టిన చాప్టర్స్ అన్ని కూడా ఫస్ట్ చేసుకోండి. మిగతాది మనం, ఎందుకంటే ఇది కూడా మీకు ఫస్ట్ ఇయరే మాకు కూడా ఫస్ట్ ఇయరే, సో ఎలా వస్తుంది ఏంటి అనేది మనం మీ వెబ్సైట్ వచ్చినప్పుడు, మీ పేపర్ వచ్చినప్పుడు అప్పుడు మనం ఇంకా డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం. అండ్ లెట్స్ వెయిట్ ఫర్ ద గవర్నమెంట్ డీటెయిల్స్. అఫీషియల్గా మనకి ఏమైనా ప్యాటర్న్లో చేంజెస్ ఉన్నాయా లేదా ఏమైనా చేంజెస్ జరగబోతున్నాయా ఎంసెట్లో అనేది గవర్నమెంట్ రిలీజ్ చేసేంత వరకు వెయిట్ చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నో బేస్డ్ ఆన్ అవర్ ఓల్డ్ ప్యాటర్న్ ప్రకారం నేను మీకు ఈ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఈ డీటెయిల్డ్ పీడిఎఫ్ అనేది నేను మీతోని మన వాట్సాప్ ఛానల్లో కూడా షేర్ చేస్తాను. సో మర్చిపోకుండా జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి. సార్ దీనికి సంబంధించి మరి బుక్స్ ఏమంటారు సార్, బెస్ట్ బుక్స్ ఏ విధంగా దొరుకుతాయి మనకంటే, ఫస్ట్ వన్ ఇప్పటిదాకా మన దగ్గర ఉన్నటువంటి స్టాండర్డ్ అకాడమీ బుక్స్, మీకు మీ కాలేజెస్లో మీకు ఏ బుక్స్ అయితే ఇస్తారో స్టాండర్డ్ అకాడమిక్ బుక్స్, ఐపీకి ఏవైతే బుక్స్ ప్రిపేర్ అవుతారో ఫస్ట్ ఆ బుక్స్ నన్న బేసిక్స్ డెవలప్ అవ్వాలి, కన్సెప్ట్ బిల్డ్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ అవి తీసుకోండి. సెకండ్ వన్ ఏముంటుందంటే పీవైక్యూస్ పక్కాగా ప్రాక్టీస్ చేయాలి మీకు. అదేంటి సార్ సిలబస్ చేంజ్ అయింది కదా, మరి నాకు పీవైక్యూస్ ఎక్కడ దొరుకుతాయి అంటే, డోంట్ వరీ మై డియర్, ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సిలబస్లో మారింది, కొత్తగా ఎక్స్ట్రాగా యాడ్ అయింది కొన్ని చాప్టర్స్ మాత్రమే. 90% సిలబస్ నీకు పాత సిలబస్సే ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు పర్చేజ్ ప్రీవియస్ ఇయర్ ఓల్డ్ బుక్స్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో మనకు ఏ అప్డేట్ లేదు కాబట్టి నువ్వు నీ టైం వేస్ట్ కాకుండా ప్రిపేర్ అవ్వాలి అంటే పీవైక్యూస్ స్టూడెంట్ మస్ట్. కాబట్టి ఇందులో మీకు ఫస్ట్ నేను చెప్పినట్టుగా వింటూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పీవైక్యూస్ అనేవి మనకు 90% అనేవి సేమ్ చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి ఆ చాప్టర్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్స్లో అపియర్ అవ్వడం జరిగింది, ఏ ప్యాటర్న్లో ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగాడు అన్న విషయం మీద జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు వీటి మీద అయితే బాగా ప్రిపరేషన్ అనేది చేయాలి. నెక్స్ట్ అనేది మాక్ టెస్టులు అనేది పక్కాగా రాయాలి మై డియర్. యూ హ్యావ్ టు రైట్ ద మాక్ టెస్ట్ రాశాక సార్ ఏ విధంగా మనం మాక్ టెస్ట్ రాస్తున్నామంటే అనాలిసిస్ కూడా చేసుకోవాలి. ఏ చాప్టర్లో నేను బాగా పెర్ఫామ్ చేస్తున్నాను, ఏ చాప్టర్లో నేను వీక్గా పెర్ఫామ్ చేస్తున్నాను అన్న డీటెయిల్స్ అనేవి మీకు ఖచ్చితంగా కావాలి. యూ హ్యావ్ టు పెర్ఫామ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హియర్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని మనం చిన్న డీటెయిల్ని కూడా అనాలిసిస్ చేసుకొని ఇంప్రూవ్మెంట్ అనేది పక్కాగా చేసుకోవాలి. ఇందులో నుంచి ఈ అనాలిసిస్ పార్ట్ అనేది మనకు చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అన్న, సో మర్చిపోవద్దు. సో మీకు క్లాసెస్ ఎక్కడ వినాలన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటే నేను చెప్పే ఈ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా వినండి. బేస్డ్ ఆన్ న్యూ ప్యాటర్న్ని బేస్ చేసుకొని, న్యూ చాప్టర్స్ని బేస్ చేసుకొని కంప్లీట్గా మేము మీకోసం 1,00,000 ఈఏపీ సెట్ అనే ఒక కొత్త బ్యాచ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఒకసారి డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. దిస్ బ్యాచ్ కంప్లీట్గా మీకు న్యూ ప్యాటర్న్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే న్యూ సిలబస్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది యాజ్ పర్ ద ఓల్డ్ ప్యాటర్న్ మాత్రం. ఎందుకంటే ఇప్పటిదాకా గవర్నమెంట్ నుంచి ఏ అప్డేట్స్ రాలేదు అండ్ కొత్తగా ప్యాటర్న్లో ఏమైనా చేంజెస్ ఉన్నా కానీ ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మనం ఎవ్రీథింగ్ అనేది మనం ఈ బ్యాచ్లోనే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి బ్యాచ్ డీటెయిల్స్ నీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి, మర్చిపోకుండా చెక్ చేయండి అన్న. నాకు అన్నీ వచ్చు అనుకుని పోయేటోడు చాలా మంది ఉంటారనమాట. ఎంసెట్ ఎగ్జామ్ అనగానే సార్ నాకు అన్నీ వచ్చు సార్, ఐ నో ఎవ్రీథింగ్, నేను కన్సెప్చువల్గా నేర్చుకున్నాను, అది కాదు ముఖ్యం. కాన్ఫిడెంట్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఎందుకంటే ఎంసెట్ ఎగ్జామ్లో డ్యూరేషన్ తక్కువ టైంలో మనం ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి విత్ అక్యురసీ, విత్ స్పీడ్. కాబట్టి కాన్ఫిడెంట్ అనేది ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు. కానీ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒకటే క్వశ్చన్ని 3 నుంచి 5 నిమిషాల దాకా చేస్తున్నారంటే దెన్ వాట్ ఈస్ ద యూజ్, అది మీకు టైం వేస్ట్ చేయిస్తుందని మీనింగ్. సో కాబట్టి ట్రై టు అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. 3 నిమిషాలకు మించి ఏదైనా క్వశ్చన్ పోతుందంటే అవాయిడ్ చేయండి.
ఓకేనా, దాని మధ్యలో వదిలేసి వేరే క్వశ్చన్ మీద ఫోకస్ చేసుకోండి మీరు. అండ్ ఇంకొకటి ఏంటంటే మాక్ టెస్టులు కంపల్సరీగా రావాలి. మాక్ టెస్ట్ రాయకపోతే నీకు టైం మేనేజ్మెంట్ అనేది తెలియదు నాన్న. ఎంత కాదనుకున్నా ట్రై టు హ్యావ్ 90 minutes ఫర్ మ్యాథమెటిక్స్. అవుట్ ఆఫ్ మనకు 3 hours మనకు 1.5 hour అనేది మ్యాథమెటిక్స్కి 100% ఇవ్వండి. లేకపోతే మాత్రం చాలా చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు మీరు. అండ్ దానివల్ల ఏమవుతుందంటే మీ ర్యాంక్ అనేది డిప్ అయిపోతుంది, అంటే ర్యాంక్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. మీరు రావాలనుకున్న ర్యాంక్ 10,000 అంటే మీకు రావాల్సింది 15,000 వస్తుంది. సో ఫోకస్ చేయండి దీని మీద అండ్ ట్రై టు ప్రియారిటైజ్. ఎందుకంటే మండే నుంచి సాటర్డే వరకు అందరికీ కాలేజెస్ ఉంటాయి కాబట్టి మండే టు సాటర్డే మొత్తం మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. అండ్ సండేస్ మీద మాత్రం మీ మాక్ టెస్టుల మీద ఫోకస్ చేయండి. మాక్ టెస్టులు అది కూడా ఎలా అంటే ఓన్లీ రాసామా అన్నట్టు కాకుండా ఎనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నేను మన మ్యాథ్స్ విషయానికి వచ్చేస్తే ఏ చాప్టర్స్లో నేను చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాను, ఏ చాప్టర్స్లో నేను అస్సలకి పెర్ఫామ్ చేయలేకపోతున్నాను, ఎవ్రీథింగ్ మన దగ్గర మన గురించి మనము తెలుసుకొని ఉండాలన్నమాట. దాన్ని బట్టి ఏమవుతుందంటే అరే ఈసారి టెస్ట్లో నేను ఈ చాప్టర్స్ నుంచి అసలు పెర్ఫామే చేయలేదు అంటే నువ్వు ఆ చాప్టర్స్ మీద ఫోకస్ చేసి నెక్స్ట్ మాక్ టెస్ట్కి రెడీ అయిపోవాలన్నమాట. నెక్స్ట్ మాక్ టెస్ట్లో అది ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా కనుక నువ్వు అనలైజ్ చేసుకుంటూ పోయినావంటే టాప్ స్కోరింగ్ నీదే. ఇక నిన్ను బీట్ చేసేవాడు ఎవడుండడు. ఎందుకంటే చూడండి, ర్యాంకులు రావాలంటే మనకు కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. ఓవర్ నైట్ స్టార్డమ్ ఎవడికి రాడు, ఓవర్ నైట్ ర్యాంకర్ ఎవడు కాడు. కన్సిస్టెంట్, రోజుకు నువ్వు 1 hour చదివినా కూడా ఓకే. కన్సిస్టెన్సీ, రోజుకు 1 hour చదువుతూ ఉండు. 365 days ఉంటాయి మన దగ్గర. 365 days అంటే రోజుకు 1 hour చూసుకున్న 365 hours. సో ఎంత వాల్యుబుల్ టైం ఇది, జాగ్రత్తగా ఆలోచించుకోండి. సో కమ్సే కమ్ మీరు రోజుకు 1 hour చదివినా 2 hours చదివినా డజంట్ మేక్ ఎనీ సెన్స్ నాన్న. బట్ యూ హ్యావ్ టు మెయింటైన్ ద కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే మాత్రం దెర్ ఈజ్ నో యూస్. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ చదవండి. సో ఇలాంటివి మళ్ళీ మీకు చాలా మందికి డౌట్స్ వస్తాయి, సార్ మాక్ టెస్టులు మేము ఎక్కడి నుంచి రాయాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అండ్ మీరు క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అన్న కన్ఫ్యూజన్స్ మీకు చాలా మందికి వచ్చే ఉంటుంది ఆల్రెడీ. సో అన్ని కన్ఫ్యూజన్స్ క్లియర్ చేయడానికి మేము మీకోసం యూట్యూబ్లో కంప్లీట్లీ ఫ్రీగా బ్రిడ్జ్ కోర్స్ అనేది ఒకటి లాంచ్ చేసాం నాన్న. కంప్లీట్లీ ఫ్రీ, యూ ఆర్ ఏబుల్ టు యాక్సెస్ ద బ్రిడ్జ్ కోర్స్. అండ్ వాటితో పాటు నెక్స్ట్ ఇయర్ అప్కమింగ్ బ్యాచెస్కి మనకు 1,00,000 ఏపీ ఈఏపీ సెట్ బ్యాచ్ అనేది కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో తొందరలో మనకు వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. కాబట్టి ఒక్కసారి ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం నాన్న. ఫస్ట్ వన్, ఎవ్రీబడి ట్రై టు అండర్స్టాండ్, ఈ బ్రిడ్జ్ కోర్స్ ఏదైతే ఉందో కంప్లీట్లీ ఫర్ ఫ్రీ నాన్న. 11th నుంచి 12th అంటే నీ కోసమే ఈ బ్రిడ్జ్ కోర్స్ అనేది కంప్లీట్లీ ఫ్రీగా ఉండబోతుంది. అండ్ సార్ దీంట్లో ఏ క్లాసెస్ ఉంటాయంటే నువ్వు 11th నుంచి 12thకి వెళ్తున్నప్పుడు 11th నుంచి నీకు 12thలో యూజ్ అయ్యే చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇందులో రివైజ్ చేస్తాం. అండ్ వాటితో పాటు మనకు చూడండి అన్న, తెలుగు ప్లస్ ఇంగ్లీష్లోనే మనకు క్లాసెస్ ఉంటాయి. క్లాస్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాం కంప్లీట్లీ ఫర్ ఫ్రీ. సో క్లాస్ నోట్స్ అనేది మన యాప్లో షేర్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా చూడండి. క్లాస్ అనేది మనకు 6th April నుంచి స్టార్ట్ అవబోతున్నాయి నాన్న దీనికి. సో మర్చిపోకుండా ఈ ఫ్రీ కోర్స్ అయితే మీరు యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే హాలిడేస్ ఇచ్చారు, ఫస్ట్ ఇయర్ అయిపోయింది కదా, ఇక నేను చిల్ అవుతా అనుకుంటే తర్వాత మనకు చాలా పెద్ద చిల్లు పడిపోతుంది. కాబట్టి ట్రై టు యూటిలైజ్ దిస్ టైమ్. ఈ 1 year అనేది నీకు చాలా అంటే చాలా క్రూషియల్. సో మర్చిపోకుండా ఈ ఫ్రీ బ్రిడ్జ్ కోర్స్ని అయితే అవైల్ చేసుకో. అండ్ మనకు కంప్లీట్ 1 year బ్యాచ్ వచ్చేసరికి వీ హ్యావ్ దిస్ 1,00,000 ఏపీ ఈఏపీ సెట్ బ్యాచ్ నాన్న. సో ఈ బ్యాచ్ వచ్చేసరికి మనకు పెయిడ్. సో లింక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఒకసారి వెళ్ళి ఆ డీటెయిల్స్ చూడు. అండ్ ఇందులో నీకు ది బెస్ట్ ఆఫరింగ్స్ ఏమున్నాయంటే బెస్ట్ ఫ్యాకల్టీస్ చెప్పడం జరుగుతుంది. అండ్ 6 days, వారానికి 6 days అనేది మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ మీ లైవ్ క్లాసెస్ అనేవి మీ కాలేజ్ టైమింగ్స్కి క్లాష్ అనేది అవ్వకుండా ఉంటాయి. సో దట్ మీరు క్లాసెస్ అక్కడ మేనేజ్ చేసుకొని ఇక్కడ కూడా మీరు ఈఏపీ సెట్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవ్వచ్చు వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ క్లాషెస్. అండ్ ఇందులో నుంచి మీకు మేము షార్ట్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాం, ఫార్ములా షీట్స్ ప్రొవైడ్ చేస్తాం, టిప్స్ అండ్ ట్రిక్స్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇందులోనే సపరేట్గా టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందాక నేను మీకు చెప్పాను మాక్ టెస్ట్ రాయడం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ రా అన్నాను మీకు. సో ఆ మాక్ టెస్ట్ల కోసం మీరు అక్కడ ఇక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ పర్టికులర్ 1,00,000 ఏపీ ఈఏపీ సెట్ బ్యాచ్ ఓన్లీ. ఓకేనా, ఇందులోనే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ కోర్స్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా బోర్డ్ బూస్టర్ బ్యాచ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బోర్డ్ బూస్టర్ బ్యాచెస్లో మనం డీటెయిల్గా మీకు బోర్డ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎలా రాస్తే మీకు 75 out of 75 అంటే ఫుల్ మార్క్స్ ఏ విధంగా వస్తాయి,
ఎవ్రీథింగ్ వీ విల్ బి డిస్కసింగ్ ఇన్ దిస్ పర్టికులర్ బోర్డ్ బూస్టర్ బ్యాచెస్. అండ్ వాటితో పాటు మీకు ఇందులో సార్ ఇది లక్ష బ్యాచ్ కదా సార్ ఓన్లీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్గా అంటే ఎస్ మై డియర్, ఇది ఓన్లీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కే. కాకపోతే ఇందులో ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇందులో ఫస్ట్ ఇయర్ సిలబస్ కూడా కంప్లీట్గా మేము రివైజ్ చేపిస్తాం. వీఆర్ గోయింగ్ టు కవర్ ద ఫస్ట్ ఇయర్ సిలబస్ ఆల్సో. సెకండ్ ఇయర్ అంటే ఓన్లీ సెకండ్ ఇయర్ చెప్పడం కాదు, బికాస్ దిస్ ఇస్ ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ ఈఏపీ సెట్. సో కంప్లీట్గా ఫస్ట్ ఇయర్ కూడా మనం రివైజ్ చేయడం జరుగుతుంది. డౌట్ సాల్వింగ్కి డెడికేటెడ్గా పర్సన్స్ ఉంటారు. మీకు క్లాస్ నోట్స్ అనేది మీకు మన యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది పీడిఎఫ్ ఫార్మాట్లో. సో మళ్ళీ డౌట్ సాల్వింగ్ ఉంటుంది. వీక్లీ క్లాసెస్ షెడ్యూల్స్ అనేవి మీకు చెప్తూ ఉంటాం, పోస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ వీక్లీ టెస్టులు కూడా ఉంటాయి మీకు. సో ఆల్టర్నేట్గా మీకు టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఓన్లీ క్లాసెస్ వింటే సరిపోదు కదా, సో వీ విల్ బీ హ్యావింగ్ టెస్ట్ ఆల్సో. సో ఇది లక్ష ఏపీ సెట్లో ఉన్నటువంటి ఆఫరింగ్స్ నాన్న. ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం మర్చిపోకుండా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి అక్కడికి వెళ్ళి చూడు. సో నీకు 100% యూస్ఫుల్ అయ్యే కోర్సే ఇది. ఓకేనా? సో మై డియర్ అమిగోస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ పర్టికులర్ సెషన్. అండ్ మర్చిపోకుండా నీకు ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే కనుక నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకో. అండ్ దానితో పాటు నెక్స్ట్ ఇయర్కి నీ ఈఏపీ సెట్ ర్యాంక్ టార్గెట్ ఎంతనో, బిలో 10,000 బిలో 5,000 బిలో 1,000 నీ ర్యాంక్, నీ గోల్ ఏంటి, నీ టార్గెట్ ఏంటి అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో విల్ సీ యూ ఇన్ అవర్ upcoming live sessions and upcoming bridge course. Until that time, take care everybody. Bye bye.